ఎస్ అకాడమీ ఈరోజు మనం పాలిసెప్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ప్రీవియస్గా కూడా మనం నంబర్ ఆఫ్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్, ఒక 10 మోడల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 2 tan 30 by 1 plus tan square 30 degrees ఈజ్ ఈక్వల్ టు. సో tan 30 వాల్యూ తెలుసు కదా మనకు. tan 30 వాల్యూ ఎంత? 1/√3. సో 1/√3. ఫర్ ఎగ్జాంపుల్ మీకు tan 30 వాల్యూ గుర్తు రాలేదనుకోండి, మనం ఏం చేయొచ్చు, tan 30 అంటే ఇంకా sin 30 by cos 30 రాసుకోవచ్చు. sin 30 వాల్యూ ఎంత? 1/2. cos 30 వాల్యూ ఎంత? √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3. ఈ వాల్యూస్ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఓన్లీ సైన్ వాల్యూస్ 0, 30, 45, 60, 90 డిగ్రీస్ వాల్యూస్. ఏవేవి వాల్యూస్ ఎంత గుర్తున్నాయి కదా? వాల్యూస్ 0 వాల్యూ, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60, 90 వాల్యూస్ మనం బై హార్ట్ చేయాలి ఓన్లీ సైన్కి. ఇంకా రిమైనింగ్ అని ఆటోమేటిక్గా మనకు వస్తాయి. మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో వాల్యూస్ ఏంటి? సైన్కి 0, 1/2, 1/√2, √3/2, 1. ఇది మాత్రం బై హార్ట్ చేయండి. ఇంకా రిమైనింగ్ అంతా మనకు అవసరం లేదు. ఓకే, సరే ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో 2 tan 30 వాల్యూ 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? 1/√3 బై 1 ప్లస్ 1/3. సో 2/√3 డివైడెడ్ బై 3 1s 3 ప్లస్ 1 అంటే 4/3. సో దీన్ని మనం నీట్గా రాసుకుంటే 2/√3 ఇంటూ ఆపోజిట్ అవుతుంది కదా, సో 3/4. 2 1s 2 2s. ఇంకేం మిగిలింది మనకు? 3/2√3 మిగిలింది. సో న్యూమరేటర్లో ఉన్న 3ని మనం రూట్ వేసి స్క్వేర్ వేసుకుందాం. సో ఇలా వేయడం వల్ల ఈ √3 ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి √3/2 మిగిలింది. సో √3/2 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. అర్థమైందా ప్రాబ్లం? సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్, ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 దెన్ ద వాల్యూ ఆఫ్ tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈజ్. sin θ వాల్యూ 1/2 వచ్చినాడు. సో దీన్ని మనం డయాగ్రమాటిక్గా కూడా చేయొచ్చు, డయాగ్రామ్ వేసుకొని. అవసరం లేదు, ఎందుకంటే సైన్లో మనకు 1/2 ఎక్కడ వస్తుంది? 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. అంటే θ వాల్యూ ఎంత? 30 డిగ్రీస్ అని మనకు అర్థమైపోవాలి. సో θ వాల్యూ 30 అయితే tan 30 వాల్యూ ఎంత? 1/√3 అంతేనా? ప్లస్ cot 30 వాల్యూ అవుతుంది tan కి ఆపోజిట్ కాబట్టి జస్ట్ √3 అంతేనా? స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? a² ప్లస్ b² ప్లస్ 2ab. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారంగా a² అంటే 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ b² ప్లస్ 2ab అంతేనా? సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? స్క్వేర్ రూటు √3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకు? 1 ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ 1 2. సారీ 1/3 కదా, ఇక్కడ 1/3. సో డినామినేటర్ ఏమైతే డినామినేటర్ 1 ఉన్నట్ల, కాబట్టి ఎల్సిఎం తీయండి. ఏమొస్తుంది మనకు? 3 వస్తుంది. సో 3 రాసేసాం. తర్వాత 3 3s 9, 3 2s 6 తెలుసు కదా ఇది. సో 3 ఎల్సిఎం తీసుకుంటే మనము అంటే 1/3 ఇంటూ 3, 3 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇలా రాసుకుంటూ పోవాలి. 1/3 ఇంటూ 3, 3 ఇంటూ 3, 2 ఇంటూ 3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుంది. 3 3s 9 వస్తుంది. ప్లస్ 2 3s 6 వస్తుంది. సో ఆన్సర్ 9 ప్లస్ 6 ఎంత? 15. 15 ప్లస్ 1 16. 16/3 ఆన్సర్. సో 16/3 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు √3/4 దెన్ ఫైండ్ secant θ మైనస్ tan θ. secant θ ప్లస్ tan θ వాల్యూ ఇచ్చినాడు, మైనస్ వాల్యూ అడిగినాడు. సో జస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్లో రాయడం, 4/√3 ఆన్సర్. సో 4/√3 అంటే ఆప్షన్ నెంబర్ సి. ఏ విధంగా వచ్చింది ఇది అంటే కనుక మనం యూనిటరీ ఫార్ములాస్ తీసుకుంటే, యూనిటరీ ఫార్ములాస్ ఏవి ఉన్నాయి? sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ secant² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. cosecant² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు ఫార్ములాస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఎట్లున్నాయంటే a² మైనస్ b² లాగా ఉన్నాయి. a² మైనస్ b² ఫార్ములా ఏమి? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లాగా అంతేనా? సో ఈ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి a² మైనస్ b², a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² మైనస్ b², ఈ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి a ప్లస్ బి వాల్యూ మనకి ఇస్తే a మైనస్ బి వాల్యూ ఆపోజిట్ అయిపోతుంది. అదేవిధంగా మైనస్ ఇచ్చిన క్వశ్చన్లో ప్లస్ వాల్యూ ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతుంది. అంతే, ఇంక వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan 5 degrees, tan 25, tan 45, tan 65, tan 85 ఈజ్. సో ఫస్ట్ tan 5 degrees చూద్దాం. tan 5 ఎలా కనుక్కుంటామంటే 90 - 85 అని రాసుకున్నాం.
సో అంతేనా రాద్దాం. ఈ రాయడం వల్ల యూజ్ ఏముందంటే ఇక్కడ 90 ఉంది. 90 అంటే మనం ఏం యూజ్ చేయాలి అప్పుడు? వర్టికల్ లైన్. ఇదంతా కాన్సెప్ట్ గుర్తుందా? ఎప్పుడైనా కానీ వర్టికల్ లైన్ వచ్చింది అనుకోండి, వర్టికల్ లైన్ అంటే ఏంటి? 0, 90, 180, 270, 360 ఇలా తీసుకున్నప్పుడు, అంటే గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అంటే వర్టికల్ 90 కానీ 270 కానీ వస్తే మనకి వాల్యూస్ మారిపోతాయి, అంటే ట్రిగ్నోమెట్రీ టర్మ్స్ మారిపోతాయి. సో tan ఆన్సర్ ఏం రావాలా? కాట్ రావాలా. సో కాట్ 19 తీసేసాను, ఇంకేం మిగిలింది మనకు? 85 మిగిలింది. 85 రాసుకుంటాం. అర్థమైందా ఇంతవరకు? సో తర్వాత మనకి tan 5 డిగ్రీస్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది కాబట్టి ప్లస్. సో ఆన్సర్ ఏమవుతుంది? కాట్ 85 అవుతుంది. ట్యాన్కి ఆన్సర్ కాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే వాల్యూ ఇస్తే, అంటే ఎగ్జాంపుల్కి మీకు క్వశ్చన్లో సైన్, కాస్, టాన్ లేదా కొసికెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ ఇవి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో సైన్ ఇస్తే మీరు కాస్ రాయాలా, కాస్ ఇస్తే సైన్ రాయాలా, ఆపోజిట్ టర్మ్స్ 90 వచ్చినప్పుడు, అంటే వర్టికల్ ఉన్నప్పుడు. ట్యాన్ అడిగితే కాట్ రాయాలా, కాట్ అడిగితే ట్యాన్ రావాలా, కొసికెంట్కి సీకెంట్, సీకెంట్కి కొసికెంట్ రావాలా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు కాట్ 85 వచ్చింది. కాట్ 85 అంటే నథింగ్ బట్ ఏమిది? 1/tan85 అనే కదా మీనింగ్. అవును, అయితే ఏమి అంటే ఈ ప్లేస్లో 1/tan85 ఉంది, tan85 క్యాన్సిల్ అయింది. సేమ్ అదే విధంగా tan25, tan65 క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? ఇంకా మిగిలింది ఏముంది? tan45 ఉంది. tan45 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ tan 5 డిగ్రీస్ ఇంటూ tan 85 డిగ్రీస్ ఇలా ఇచ్చాను అనుకోండి. సింపుల్ షార్ట్ కట్. క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కానీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో కానీ ఉంది. ఈ రెండు యాంగిల్స్ని ఇంకా మనం ప్లస్ చేస్తే మనకు 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ 1 అవుతుంది. అంటే క్వశ్చన్ ఎట్లుండొచ్చు? కాట్ 10 డిగ్రీస్, కాట్ 80 డిగ్రీస్, ఈ విధంగా ఉన్నా కూడా ఆన్సర్ 1 అవుతుంది. ఇది సింపుల్ షార్ట్ కట్. ఓకే, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా, ఒకసారి అయితే రివిజన్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా అయిపోయినాయిలేండి. ఇంకా మిగిలిన క్వశ్చన్ చూద్దాం. సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 వాల్యూ ఎంత ఉంది? 1/2, 0 1/2 ప్లస్ tan 45 వాల్యూ ఎంత? 1 డివైడ్ బై కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. కాట్ వాల్యూ ఎంత? కాట్ 45 వాల్యూ 1. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కదా, ఇంకా మనం అంతా సాల్వ్ చేసుకుంటూ పోల్సిన పర్లేదు. డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, 1 వస్తుంది. 1 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If 15 cot A is equal to 8, then the value of sin A is. So cot A is equal to ఎంత? అప్పుడు మీనింగ్ cot A is equal to 8/15. సో మనం ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఈ డయాగ్రామ్లో కాట్ అంటే ఏమి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనకి ఏమడిగినాడు? సైన్ అడిగినాడు. సో సైన్ మనం కనుక్కోవాలంటే మనకి ఏముండాలా? ఫార్ములా ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కావాలా. సో హైపోటెనస్ కనుక్కోవాలంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. 15 స్క్వేర్ ఎంత? 225. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 289. సో 289 దేనికి స్క్వేర్? 17కి. అంటే హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది? 17 ఉంది. ఆపోజిట్ వాల్యూ 8/17, అంతేనా? 8/17 ఎక్కడుంది మనకు? సైన్ అంటే ఆపోజిట్ సైడే కదా, కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై, ఒక్క నిమిషం ఓకే సారీ, మనం రివర్స్ రాసుకున్నామా? ఒక్క నిమిషం, రివర్స్ రాసుకున్నాం మనం వాల్యూస్. కాట్ అంటే అడ్జసెంట్ బై కదా, సో అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, నో ప్రాబ్లం లేండి. ఇప్పుడు మనకు ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? ఆపోజిట్ వాల్యూ 15 ఉంది. తర్వాత హైపోటెనస్ వచ్చి 17 ఉంది. సో 15/17 ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్, మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఇంకా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x ప్లస్ 5/x ఈజ్ ఈక్వల్ టు 6r. సో ఇక్కడ ఏం లేదు, మనకి ఒక ఈక్వేషన్ లాగా దీన్ని మార్చుకోవాలి మనం, అంతేం లేదు. ఈ ఎక్స్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే కామన్ తీసుకున్నాం. సో ఇలా తీసుకుంటే x² + 5/x ఈజ్ ఈక్వల్ టు 6. సో x² + 5 ఈజ్ ఈక్వల్ టు 6x. సో లోపల తీసుకొస్తే x² - 6x + 5 ఈజ్ ఈక్వల్ టు 0, అంతేనా? సో 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 5 1s are 5, 5 1s are 5. మనకేముంది ఇక్కడ? -6 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను -5 -1 అని పెట్టిన అనుకోండి, -5 -1 ఏమవుతుంది? -6 అవుతుంది. కాబట్టి సరిపోతుంది కదా, సరిపోయినాయి. అంటే దీని మీనింగ్ ఏమంటే యాక్చువల్గా x - 5 అని, x - 1 అని. అంటే ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు? x వాల్యూ 5 ఒకటి అవుతుంది, x వాల్యూ 1 ఒకటి అవుతుంది. అంటే 1,5. ఎక్కడుంది 1,5? సో 1,5 ఆప్షన్ నెంబర్ డిలో ఉంది. అర్థమైందా ఫ్యాక్టర్స్ ఎలా తీస్తాము? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x is equal to cos theta plus sin theta and y is equal to cos theta minus sin theta, then find x² plus y².
ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినా అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చినాడు, ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చినాడు. సో స్క్వేర్ చేయమన్నాడు. ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నాడు. అంటే నథింగ్ బట్ ఏమన్నాడు మనకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి చేయమన్నాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మనం స్ప్లిట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం ఏమవుతుంది అంతే కదా, 2 నిమిషాలు లేట్ అయినా అర్థమవుతుంది. కాస్ ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఫార్ములా తెలుసు కదా మనకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే 2 కాస్ సైన్ తీటా 2 సైన్ తీటా ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. సో 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఓకే, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 5x + 6. సో 6 ఉంది కదా, 6కి ఫ్యాక్టర్స్ చేయండి, ఏమొస్తాయి మనకు 2 3 = 6 అంతేనా. 2 3 = 6 కాబట్టి 2 మైనస్ పెడతానా, ఎందుకు -2 -3 -5 కాబట్టి మనకి ఇది రావాలి కదా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏమి, x-2 అనేది ఒక ఫ్యాక్టర్, x-3 అనేది ఒక ఫ్యాక్టర్. సో x వాల్యూ ఎంత అప్పుడు 2, x వాల్యూ ఎంత 3, జస్ట్ మనం సైన్ని మార్చి రాయడం అంతే. సో 2, 3 ఎక్కడుంది మనకు, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చేద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి సంబంధించి. సో రిపీటెడ్, ఓకే సేమ్ మోడల్ క్వశ్చన్. ఓకే సరేండి, ఇది ఒకటి చేసి ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 6x = 0. సో దీని ఏ విధంగా రాసుకోవచ్చు, 2x² - 6x - 0 = 0 అంతేనా, ఈ విధంగా రాసుకోవచ్చా. సో జీరోకి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, జీరోనే ఉంటుంది, అంటే 0 × 6 రాసుకోవచ్చా, మనకు అర్థమయ్యేది రాయొచ్చు. సో ఇక్కడ నేను -6 పెట్టుకుంటా, ఎందుకు 0 - 6 -6 కాబట్టి, అర్థమైందా. ఓకే, అంటే మనం జస్ట్ మనం సైన్ని మార్చేస్తే సరిపోతుంది కదా. ఎక్స్ వాల్యూ ఏమైండొచ్చు, 0 అయ్యుండొచ్చు లేదా 6 అయ్యుండొచ్చు. ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ 2 ఉంది కదా, మర్చిపోయినాం మనం. ఇక్కడ 2 ఉంది కదా, మనకి షార్ట్ కట్ ఇక్కడ 1 ఉన్నప్పుడు మాత్రమే, 2 ఉన్నప్పుడు మనం కొంచెం వేరే లాజిక్ అప్లై చేయాల్సి వస్తుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాంలేండి, నో ప్రాబ్లం. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేద్దామంటే 2తో డివైడ్ చేద్దాం. క్వశ్చన్ ఏమొస్తుంది, x² - 3x - 0 = 0 అంతేనా. సో ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ తీసుకుంటే 0 3 = -3. సో ఆన్సర్ ఏమప్పుడు 0, 3. 0, 3 ఎక్కడుంది మనకు, ఆర్ 3, 0 ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. క్లియర్. ఓకే, సో ఇక్కడ మనం ఆపేద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో అంటే రేపు, ఇప్పుడు నుంచి మనం డైలీ మ్యాక్సిమం ఒక మినిమం అంటే ఇంకా 1 or 2 వీడియోస్ని కంపల్సరీ అప్లోడ్ చేసి ట్రై చేద్దాము. మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి డైలీ ఎన్ని వీలైతే అన్ని, మనకి మినిమం మాత్రం 2 వీడియోస్ లాగా అయితే మనం ప్లాన్ చేసుకుందాం రేపటి నుంచి. ఓకే, ఈరోజు అయితే మనం ఇది వీడియోని అప్లోడ్ చేద్దాం. ఎంత మ్యాక్సిమం వీలైతే అన్ని క్వశ్చన్స్ని అప్లోడ్ చేసి ట్రై చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.